మనోడు ఎలా అంటే దేవుడు తీసిన మనుషుల సినిమాలో ఆలి ఉంటాడు కదా. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 205 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక షూట్ చేయడానికి అయితే లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాను, మన అదీప్ బ్రో వాళ్ళ ఇంటి దగ్గరికి. సో మనం ఈ వీక్ ఒక షూట్ కూడా చేయలేదు, మనం కొంచెం తెలిసిన సిచ్యువేషన్. సో ఈ వీక్ అయితే ఫస్ట్ షూట్ ఇది. సో వాళ్ళైతే 2 వీడియోస్ షూట్ చేయబోతున్నాను. మన టీం మొత్తం అక్కడికి రాబోతున్నారు, కలిసి ఒకసారి మాట్లాడదాం. సో 4 డేస్ అంతే, 4 or 5 డేస్ అవుతుంది మనం వీడియో పోస్ట్ చేసి. సో వాళ్ళైతే కన్ఫర్మ్గా ఒక వీడియో అయితే పోస్ట్ అయితే మీరు అందరూ ఎంటర్టైన్ కూడా అవుతారు. స్టే ట్యూన్ గైస్, లెట్స్ గో. వచ్చేసా మన వాళ్ళ దగ్గరికి. సో ఏం లేదు, మన షార్ట్ సిరీస్ లో మనోడు ఒక రోల్ ఉందన్నమాట. దానికి కొంచెం గడ్డం మీసలా ఉండాలి. అది నేను రాసుకున్నా, మనోడు చెప్పేలోపు వాళ్ళ పొద్దున వరకు గడ్డం ఉందంట. వాళ్ళు వచ్చి చెప్దాంలే, కలిసి చెప్దాంలే అనుకునే లోపు తీపిచ్చేసాడు. మనోడు ఎలా అంటే దేవుడు తీసిన మనుషుల సినిమాలో ఆలి ఉంటాడు కదా, మామూలుగా లక్ష్మీదేవి కరుణిస్తా ఉంటే కోరికలు అడుగుతా ఉంటాడు, నాకు ధనం కావాలి ఇది అని. కానీ కరుణిస్తా ఉంటేమో ఈడేమో మనోడు సేమ్ టైప్. అవునా బ్రో? ఏమో ఇటు చెప్తున్నాడు, నాకు తెలియదు. మార్నింగ్ తీపిచ్చా 2 months పెంచి. నేను బ్రహ్మానందం వెనక్కి చూడరంటే చూడడం వెళ్తా ఉంటాడు. సో గైస్ షూట్కి వచ్చేసా, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అవన్నీ హాస్పిటల్లో ఎన్ఆర్ఐ రిపోర్ట్ లో అవన్నీ చూపిస్తున్నాడు. మధ్యలో ఎన్ఆర్ఐ హాస్పిటల్. సో మా బ్రో చెప్పాలా, నేను నా సినిమా స్టార్ట్ చేశాను. సినిమా ఆదిత్య రెండు జస్ట్ ఒక 1 hour కూర్చొని ఒక పేజ్ రావాలి. ఇంట్రొడక్షన్ నార్మల్గా ఒక 1 minute సీన్ అంటే స్టార్ట్ అయినట్టుంటుంది మనకు కొంచెం. ఓకే స్టార్ట్ అయిందని చెప్పుకోవడానికి ఒక కూర్చొని 5 hours స్టార్ట్ చేసి 4 hours కూర్చొని రాస్తాను అన్నమాట. దగ్గర 5 pages సీన్, ఒక సీన్ అనమాట, ఇంట్రొడక్షన్ సీన్. ఇంకా దాంట్లో మధ్యలో ఆగింది, కొంచెం ఆలోచిస్తున్నాయి ఏంటో వద్దామని. ఇవాళ మొత్తం అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. మళ్ళీ కొంచెం కొంచెం ఏదో రాయగలుగుతున్నాం మంచిగా. చూద్దాం. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మనకి నాకు తెలిసి 2 months లో కంప్లీట్ చేయాలి కదా మనం. స్క్రిప్ట్ జూలై కదా ఇది, సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేయాలి. ఇంకా లాస్ట్ 3 months కొంచెం మనం ప్రొడ్యూసర్స్ కోసం తిరగాల్సి వచ్చింది ఫుల్గా మన సినిమా ఒప్పించడానికి. సో ఈ 2 months లో నేను కొంచెం కంప్లీట్ చేసుకుంటే తర్వాత నెలగా అప్డేట్ చేస్తా ఉన్నాను. సో జస్ట్ మన ప్రొడ్యూసర్స్ చూపించడానికి స్క్రిప్ట్ ఉండదు కదా, ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి మనకి. షార్ట్ ఫిల్మ్స్ 2 ఉంటాయి. సో లోకాయలు లేదు, మీరేం భయపడమండి, ధైర్యంగా ఉండండి. చేద్దాం, కన్ఫర్మ్ సినిమా చేద్దాం. ఓకే లెట్స్ గో. చింతల్ని ఎందుకు పిలిచిపోయా, ఫ్రీగా ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ లో దీనికి కావాలని ఎడిట్ చేస్తాను. బ్యాక్ हमारे 2 बच्चे से ब्लैक है, ग्रीन है. हो गया तुम्हारा బ్రో? ఏంటి అవుతా ఈరోజు? ఎందుకంటే ఇట్స్ వేర్ ఆల్ స్టార్టెడ్. నేను ఇలా గెటప్ చేస్తూ వీడియో చేశాను ఇంతకుముందు. సో ఈ మధ్య కొంచెం మనం షార్ట్ ఫిల్మ్ లో కొంచెం వేరే బయట కంటెంట్ చేయడం వల్ల ఎక్స్ప్రెస్ వీడియోస్ చేయలేకపోతున్నా. సో మళ్ళీ వల్ల ఒక వీడియో చేస్తున్నా, ఒక చిన్న కామెడీ వీడియో ఒకటి చేస్తున్నా. అది త్వరలో అప్లోడ్ చేస్తా. సో దానికోసం అనమాట ఈ తెప్పలు. ఎంతసేపు 2 hours షూట్ చేయాలి. ఎన్ని hours పట్టింది? 2 hours పట్టిందా? 2 వచ్చే ఇక్కడ 2 hours మధ్యలో ఒక 10-15 minutes కొంచెం గ్యాప్ వచ్చినా ఇప్పుడు 4:30 అయింది. తర్వాత వేరే షూట్ బయటికి వెళ్ళిపోతాం గైస్. ఓకే సో గైస్ లెట్స్ స్టార్ట్. కంప్లీట్ అవుతాం. శివనా
వితౌట్ షుగర్ అంట అదే బాబు ఏం కావాలి? అదే సేమ్ బాబు ఏం కావాలి కష్టం బాబు ఏం కావాలి? కెమెరాకి రోలింగ్ యాక్షన్ బాబు ఏం కావాలి? గ్లాస్ వేసుకున్నా బ్రో ఆసిఫ్ బ్రో చాలా రోజుల తర్వాత పార్క్ వచ్చావు, ఎలా ఉంది ఫీలింగ్? కొంచెం రా బ్రో నీకు ఎలా ఉంది ఫీలింగ్? హాయ్ బ్రో హాయ్ ఆటోగ్రాఫ్ అని కామెడీ చేస్తున్నాడు. సో గైస్ చాలా అంటే ఇంతకుముందు మన వీడియోస్ ఉన్నాయి కదా మినీ వ్లాగ్స్ కామెడీ వీడియోస్ అన్ని ఇక్కడే తీసేవాళ్ళం. థ్యాంక్ యూ సో మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళిపోతే చూడలేం కాబట్టి మరి తొడిగేద్దామా? ఫస్ట్ అడుక్కోడానికి వెళ్ళాలండి షర్ట్ అర్థం అరే అవన్నీ మీరు ఎలా గుర్తుంచుకుంటారు? మాకు గుర్తుండవు తెలుసా? అది చేశాక మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చూసి వెళ్దాం సార్ అని మళ్ళీ సినిమా తీసిన తర్వాత వస్తా. ఓకేనా? చూస్తారా సినిమా? మీరు షార్ట్ ఫిలిం చూసా 365 డేస్ నెక్స్ట్ మంత్ వచ్చి చూడండి. అదే సినిమా తీయడానికి థ్యాంక్ యూ ఒక స్టేబుల్ మీద వచ్చాడు రాసుకోండి. సరే ఏంటి బాబు గారు, పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయిందిగా. మనం చేసే పనులు బట్టే మన ఫాలోయింగ్ ఉండేది. సో గైస్ చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చా అనమాట భవానీపురం పార్క్ దగ్గరికి. ఇంతకుముందు మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో కామెడీ వీడియోస్ అన్ని ఇక్కడే చూసేవాళ్ళం. సో అది కొంచెం నాస్టాల్జియా లైక్ తీపి గుర్తు అనమాట. మనం యాక్చువల్గా సినిమా తీసిన తర్వాత వద్దాం అనుకున్నాం విజయవాడకి, కానీ కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల వచ్చేసాం. సో వీళ్ళందరూ గుర్తుపెట్టి వచ్చారనమాట. ఇక్కడ ఇంతకుముందు వీడియోస్ చేసేవాళ్ళం కదా అని. సో వేరే చోట కూడా గుర్తుపడతారు వీడియోస్ చేయని చోట కూడా మన వీడియోస్ చూసి. సో అందరూ అడుగుతున్నారు ఒకే మాట షార్ట్ ఫిల్మ్ సినిమా ఇప్పుడు అని చెప్పి. సో చాలా మందికి లైక్ మన వ్లాగ్స్ కూడా రీచ్ అవుతున్నాయి, చూస్తున్నారంటే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇవాళ అయితే చాలా వర్క్ చేసాం బ్రో. 2 వీడియోస్ షూట్ చేసాం. ఇవాళ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తా. అండ్ ఇక్కడ కొంచెం క్రౌడ్ పెరిగిపోతున్నారు ఎగ్జామ్ అనేది. సో ప్రోటోకాల్ పాటించట్లేదు. సో తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో గైస్ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.